హన్మకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో జాతీయ రహదారి పేరుతో అక్రమ మొరం దందా చేస్తున్నారని మాజీ ఎంపీటీసీ పోలం కృపాకర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం దామెర మండల కేంద్రంలో మొరం తరలిస్తున్న లారీలను వారు అడ్డుకున్నారు. గ్రామంలోని 393 సర్వే నెంబర్లో 3 ఎకరాలలో అనుమతులు తీసుకున్నామని చెబుతూ 15 ఎకరాల్లో మట్టి తీస్తున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో దామెర మండల కేంద్రంలో అక్రమంగా మొరం తరలిస్తూ అన్యాయకత్రం చేస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలను తొలగించి మట్టి తరలిస్తున్నట్టు వారు తెలిపారు. రెవెన్యూ మైనింగ్ అధికారుల అండదండలతో జాతీయ రహదారి పేరుతో కాంట్రాక్ట్ ప్రైవేట్ వ్యక్తులకు మొరం అమ్ముతున్నారని ఆయన తెలిపారు. 15 ఎకరాలు తీసుకొని పూర్తిగా ఈ గుడ్డల పక్కకుంటున్నటువంటి దాదాపు ఈ భూమిని 15-18 ఎకరాల వరకు పూర్తిగా మట్టి తీసి అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈ ప్రాంతం మొదటి కానించి కూడా ఎప్పుడు కూడా గత ప్రభుత్వం లోపల గ్రీనరీ కింద మేము హరితహారం కింద చెట్లు పెట్టేది. ఎప్పుడు కానీ కొన్ని చెట్లు ఎన్నుకునేది, కొన్ని చెట్లు పోయేది. ఆ చెట్లను కూడా మొదట్లో మొత్తం తీసేసి మట్టి తీయడం జరిగింది. ఒక తట్టెడు మట్టి కావాలంటే గ్రామం లోపల ఒక ఇల్లు కట్టుకునేటువంటి కావాలంటే మట్టి లేకుండా చేయడం జరుగుతుంది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఈ దామెర గ్రామం లోపల ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని పూర్తిగా అన్యాక్రాంతం చేయడానికి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా గ్రామం మొదటి కానించి కూడా ఉన్నతమైన గ్రామం, ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ ప్రభుత్వములు ఎక్కడ పైన లేనట్టు మా గ్రామం మీద పడి బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుపోవడం అనేది మాత్రం ఇది పూర్తిగా మంచిది కాదు. ఇది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇది ఆపు చేయాలని చెప్పి కోరుతూ గ్రామస్తుల తరఫున మేము కోరుతున్నాం. ఇది తప్పనిసరిగా ఆపాలి. ఇప్పటికే ఇక్కడ చూసేది ఉంటే పూర్తిగా బొందలు చేసి ఉన్నది. ఇది దేనికి అక్కర రాకుండా అయిపోయింది. రేపు ఫర్దర్లా కూడా మరి ఇది ఎట్లా ఈ గ్రామస్తుల అభిప్రాయం లేదు, అదేవిధంగా గ్రామ పంచాయతీ అభిప్రాయం లేదు, స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తుల అభిప్రాయం లేదు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఏ పద్ధతిలో వాళ్ళు చెప్పుకొని ఎమ్మెల్యే పేరు బదనాం చేస్తాను కోసం చేస్తానులా అది మాకు తెలియదు. మరి ఎమ్మెల్యే గారి పేరును వాడుకొని ఇదంతా చూస్తున్నారు. మాకు కూడా అనుమానం వస్తుంది. ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం స్థానికంగా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతాన్ని తిరిగినట్టు తెలిసింది. అందరూ చెప్తుంటే మేము విన్నాం. మరి వారే చూసి మరి వారే అప్పచెప్పినలా మరి ఈ పరకాల నియోజకవర్గం లోపల ఎక్కడెక్కడ లేవా ప్రభుత్వ భూములు? ఈ దామెర మండలం లోపల దామెర గ్రామం లోపలనే ఉన్నాయా ప్రభుత్వ భూములు? మా గ్రామ ప్రజలకు అక్కర రాకుండా చేయటమేనా గౌరవ ఎమ్మెల్యే గారికి పని? ఇది ఎక్కడో నేషనల్ హైవే కోసం ఇక్కడ తీయవలసిన అవసరం ఏమున్నది అని చెప్పి కూడా ఈ గ్రామస్తుల తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం. వారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ పత్రికా విలేకరుల సమక్షం లోపల దయచేసి అర్థం చేసుకోండి గౌరవ ఎమ్మెల్యే గారు. ఇక నుంచి అనేది ఆపండి. మా గ్రామం అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు అభివృద్ధి చేయండి తప్ప కానీ అభివృద్ధి చేయకుండా పూర్తి అన్యాక్రాంతం చేస్తున్నందుకు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పద్ధతి కాదు. దయచేసి మీరు ఈ పనులు పర్మిషన్లు రద్దు చేసి ఈ ఆపాలని చెప్పి కూడా